ఓం శాంతి. మురళీ తారీఖు మే 1, 2021. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము. మేము గుప్తంగా మా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామనే ఆత్మిక నశలో ఉండండి. ప్రశ్న: పిల్లల్లో ఏ అభ్యాసము పక్కగా ఉంటే రోజంతా సంతోషంగా ఉంటారు? రోజంతా సంతోషంగా ఉంటారు. సమాధానం: ఒకవేళ ఉదయమే లేచి విచార సాగర మతనము చేసే అభ్యాసం ఉంటే రోజంతా అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు అమృతవేళ లేచి మీ తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి అని బాబా శ్రీమతం. మేమిప్పుడు ఏ పరివారానికి చెందినవారము? మా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. మేము ఈ ఈశ్వరీయ పరివారానికి చెందినవారము. మేము మా నూతన రాజధానిని స్థాపన చేస్తున్నామని బుద్ధిలో ఉంటే రోజంతా స్థిరమైన సంతోషము ఉంటుంది. ఓం శాంతి. ఇది ఆత్మిక పరివారమని, ఇవన్నీ దేహ సంబంధమైన పరివారమని పిల్లలకు తెలుసు. ఇది ఆత్మిక పరివారము. ఆత్మిక తండ్రికి చెందిన ఆత్మిక పరివారము. లౌకిక ఇంటిలో తల్లి తండ్రులు పిల్లలు ఉంటారు. అది హద్దులోని పరివారం. మీరిప్పుడు అనంతమైన పరివారానికి చెందినవారు. మీరే తల్లి తండ్రి అని పిల్లలు మహిమ కూడా చేస్తారు. అనగా పరివారమైనట్లే కదా. రచయిత యొక్క రచన అయ్యారు. నిజానికి పిల్లలు వారి రచనే, కానీ వారిని గురించి తెలియదు. ఇది తప్పకుండా అనంతమైన తండ్రి పరివారమని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. వినాశకాలే ప్రీత్ బుద్ధి విజయంతి అని దీని కొరకే గాయనం ఉంది. ఇలాంటి పరివారము గీతలో ఎప్పుడూ గాయనము చేయబడలేదు. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. గుప్తంగా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. కానీ మీకు నశ ఉంది. ఎవరెవరు తండ్రిని స్మృతి చేస్తారో వారికి నశ ఉంటుంది. దేహ అభిమానములోకి రావడం వలన ఆ నశ దిగిపోతుంది. ఇది ఈశ్వర్య పరివారము. మేము ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ దైవీ రాజధానిలోకి వస్తాం. అక్కడ దైవీ పరివారం ఉంటుంది. అది అసురి పరివారము. ఇది మీ ఈశ్వర్య పరివారము. ఆత్మిక బాబ్దాదా పిల్లలు, సోదరి సోదరులు. ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గము. సత్యుగములో ఈశ్వర్య పరివారమని అనరు. అక్కడ దైవీ పరివారం ఉంటుంది. ఈ ఈశ్వర్య పరివారము చాలా శక్తిశాలి అయినది. ఇప్పుడు ఈశ్వర్య పరివారమైన మనము దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నామని
మీకు తెలుసు. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ విచార సాగర మథనము చేయాలి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చుంటే విచార సాగర మథనము చేసే అలవాటైపోతుంది. ఉమ్మంగుమలోకి వస్తూ ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన మనుషులందరూ నిద్రిస్తూ ఉంటారో ఆ సమయంలో మీరు మేల్కొంటారు. మీరు ఉదయమే లేచి ఇలాంటి ఆలోచనలు చేయాలి. అప్పుడు ఎంత సంతోషం ఉంటుందో చూడండి. ఏ శ్రీమతము లభించినా దానిని అనుసరించాలి. తద్వారా మీకు చాలా ఖుషి ఉంటుంది. ఈశ్వర్య పరివార స్మృతి వస్తుంది. అసురి పరివారము నుండి మనస్సు తొలగిపోతుంది. కొత్త ఇల్లు ఎప్పుడు పూర్తిగా తయారవుతుందో అప్పుడు పాతదానిపై ఆసక్తి తొలగిపోతుంది. ఎంతవరకు కొత్తది తయారవ్వదో అంతవరకు ఏదో ఒక మరమ్మత్తు మొదలైనవి చేస్తూనే ఉంటారు. కొత్తది తయారైన తర్వాత పాతదానిపై మనస్సు తొలగిపోతుంది. ఈ పాత ప్రపంచము కూడా అలాగే. ఇది పాత ఇల్లు. మనం కొత్త ఇంటికి వెళతాము. తర్వాత కొత్త శరీరము తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఈ దేహము కూడా పాతదే. ఇప్పుడు మీరు భవిష్య 21 జన్మలకు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ రాజ్య పాలన చేయరు, ఇక్కడ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇదే గీత రాజ్యోగము కదా. దీనినే సహజ రాజ్యోగమని అంటారు. అనేక సార్లు మీరు ఈ రాజ్యోగ అభ్యాసము ద్వారా దైవీ రాజ్యాన్ని స్థాపన చేశారు. అక్కడ ఈ విషయాలు గుర్తుండవు. ఒకవేళ అక్కడ ఈ విషయాలు గుర్తుంటే ఆ సుఖాన్ని అనుభవించలేరు. చింత మొదలవుతుంది. ఈ సమయంలో మీకు గుప్త నశ ఉంది. ఇది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పరివారము. దీనినే ఈశ్వర్య గుప్త ఫ్యామిలీ విధానమని అంటారు. ఈశ్వర్య విశ్వవిద్యాలయమని, ఈశ్వర్య యజ్ఞమని కూడా అంటారు. ఇది పరివారము. మనం చాలా ప్రియంగా తయారవ్వాలి. భవిష్యత్తులో మీరు చాలా లవ్లీగా అవుతారు. మీరు రూప్ బసంతులు. ఆత్మ రూప కూడా అయింది, బసంతు కూడా అయింది. ఇంత చిన్న ఆత్మ అవినాశి పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో మీరు రూప బసంతులు, జ్ఞానిలు, యోగిలుగా అయ్యారు. తండ్రి జ్ఞాన సాగర్లు ఎప్పుడు ఈ శరీరములో వస్తారో అప్పుడు జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తారు. వారు జ్ఞాన వర్షాన్ని తప్పక కురిపిస్తారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి స్మృతినిప్పించారు. ఈ 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది కనుక మీ పేరే స్వదర్శన చక్రధారులు. విష్ణువు లేక లక్ష్మీనారాయణులు స్వదర్శన చక్రధారులు కాదు. వారిలో ఈ జ్ఞానం ఉండదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానము ఇప్పుడు ఆత్మకు లభిస్తుంది. భలే త్రిమూర్తి అని చెప్పినప్పుడు కూడా
శివుని చూపించరు. త్రిమూర్తి చిత్రాలను చాలా చూసి ఉంటారు. అందులో కూడా చాలా చిత్రాలలో బ్రహ్మకు గడ్డము, మీసాలు మొదలైనవి చూపిస్తారు. కానీ సూక్ష్మవతనములో గడ్డాలు, మీసాలు కేవలం బ్రహ్మకే చూపిస్తారు. ప్రజాపిత అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఇతడు చాలా పురాతనమైనవాడు. ఇతడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది ప్రజాపిత బ్రహ్మ వంశావళి. తండ్రి బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు కనుక బ్రహ్మ పెద్దవాడు అయ్యాడు కదా, అందుకే వృద్ధునిగానే చూపిస్తారు. ఇతడు 84 జన్మల చక్రాన్ని పూర్తిగా తిరిగి వచ్చాడు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. అందరూ తండ్రి సంతానమేనని కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మలకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు భారతదేశానికి చాలా గొప్ప కళ్యాణము జరుగుతుంది. ఆత్మలందరూ పవిత్రమై ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. మీరు భారతదేశ సేవలోనే ఉన్నారు. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి సేవ చేస్తారు. ఈ విషయాలను అర్థము చేసుకునేవారు ఇప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు. మన్మనాభవ అని సంక్షిప్తంగా తెలియజేయబడుతుంది. మీ వద్ద ఏముందో దానిని దైవీ రాజ్య స్థాపనలో వినియోగించండి అని విడిగా కూడా తెలియజేయబడుతుంది. బాపూజీ గాంధీ ఏం చేసేవారు? అతడు కూడా రామరాజ్యాన్ని కోరుకునేవాడు. ఇది ఎంతో అద్భుతమైన ఆట కదా. ఇప్పుడు మీరు సాక్షిగా ఉంటూ ఆటను చూస్తారు. ఎక్కడి విషయాలను ఎక్కడికి తీసుకెళ్తారో చూసి మీకు నవ్వు వస్తుంది. డ్రామా అనుసారము ప్రపంచ పరిస్థితి చాలా పాడైపోయింది. మళ్ళీ తండ్రి వచ్చి సద్గతినిస్తారని తండ్రే తెలియజేస్తున్నారు. పిల్లలైన మీకు నశ పెరిగింది. వీరు పూర్తి విశ్వమంతటికి నిరాకార బాపూజీ. ఈ బ్రహ్మ కూడా ఎవరి సంతానము? శివబాబా సంతానము. వారు ఎవరి సంతానము? శివబాబా మా సంతానమని ఈ మాటలు చెప్తారు. ఇది శివబాబా చమత్కారము. ధ్యానము సాక్షాత్కారాలలో అయితే మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఇది శివబాబా చమత్కారము. ధ్యానము సాక్షాత్కారాలలో అయితే మాయా ప్రవేశత చాలా ఉంటుంది. మాలో శివబాబా వస్తారు, శివబాబా ఇలా చెప్తారని కొందరు చెప్తారు. ఇదంతా భూత ప్రవేశత. పిల్లలైన మీరు హెచ్చరికగా ఉండాలి. ఈ భూతాల రోగము ఎలాంటిదంటే 2 ప్రపంచాల నుండి దూరము చేసేస్తుంది. మాకు సాక్షాత్కారం జరగాలి అను సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. ఇవన్నీ భక్తికి సంబంధించిన ఆలోచనలు. జ్ఞాన మార్గాన్ని బాగా అర్థము చేసుకోవాలి. మాయ అనేక రకాలుగా మోసము చేస్తుంది. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఏ లాభము లేదు. బాబా చెప్తారు, ఇతని ద్వారా నిశ్చితార్థము చేయిస్తాను. మీరు ఏ దేహదారిని స్మృతి చేయరాదని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. మీరు స్వయాన్ని
ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మీ కళ్యాణం కొరకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది బాగా అర్థము చేసుకోవలసిన విషయం. బాబాకు ఎలాంటి సమాచారమైనా వ్రాయవచ్చు. అనంతమైన తండ్రికి జాబు ద్వారా తమ క్షేమ సమాచారాలు వ్రాయాలనే తెలివి కూడా కొంతమంది పిల్లలకు ఉండదు. లౌకిక తండ్రికి జాబు వ్రాయకుంటే నెమ్మదే ఉండదు. ఇతడు కూడా అనంతమైన తండ్రి. మాసము 1.5 మాసము జాబు రాకుంటే వీరిని భవిష్య మాయ తినేసి ఉంటుంది. అందుకే ఇలాంటి పారలౌకిక తండ్రికి జాబు రాయలేదని భావిస్తారు. బాబా, మేము సదా నారాయణుని నశలో ఉన్నాము. మీరు తెలిపిన యుక్తులలోనే మేము తత్పరులై ఉన్నామని అయినా వ్రాయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని బాబా భావిస్తారు. జాబ్ వ్రాయకుంటే అనారోగ్యంగా ఉన్నారని భావిస్తారు. స్మృతి చేయరు. లేనట్లయితే బాబా, మేము ఈ సర్వీస్ చేశాము, వీరికి అర్థము చేయించాము, వీరి బుద్ధిలో పూర్తిగా కూర్చోలేదు అని బాబాకు సమాచారము తెలియజేయాలి. అప్పుడు వారికి ఈ విధంగా అర్థము చేయించండి అని కూడా బాబా మీకు వివరిస్తారు. పిల్లలు పాట విన్నారు. ఎవరు పాటను తయారు చేశారో వారికి ఈ పాటకు అర్థము తెలియదు. అవన్నీ భక్తి మార్గంలోనివి. ఏమంటున్నారో దానిని అర్థము చేసుకొని ఉండరు. ముఖ్యమైన విషయము తండ్రి గురించే తెలియదు. తండ్రిని తెలుసుకోవడం వలన భారతదేశం సద్గతిని పొందుతుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతదేశం పూర్తి దుర్గతిని పొందుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థము చేయిస్తున్నారు. నేను మిమ్ములను సద్గతికి తీసుకెళ్తాను. మిగిలిన వారందరినీ ముక్తికి తీసుకెళ్తాను. భారతదేశము జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిలో ఉంటారు. ఈ పరివర్తన తండ్రి తప్ప వేరెవ్వరూ చేయలేరు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సర్వుల సద్గతి కల్పము తప్పకుండా సంగమ యుగములోనే జరుగుతుంది. ఆత్మలమైన మన ఆత్మిక తండ్రి ఒకరేనని మీకు తెలుసు. వారిని ఆత్మయే స్మృతి చేస్తుంది. భక్తి మార్గములో మీకు 2 తండ్రులు ఉన్నారు. సత్యయుగములో ఒకే తండ్రి ఉంటాడు. సంగమ యుగములో 3 తండ్రులు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రియే కదా. శివుడు కూడా తండ్రే. వారు సర్వాత్మల తండ్రి. వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. వారిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవ్వవు. కనుక శివబాబానే స్మృతి చేయాలి. మనం వారి సంతానంగా అయ్యాము. ఇది ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకిచ్చే సత్యమైన రియల్ జ్ఞానము. మిగిలిన వారంతా దేహాభిమానులు. దేహ అభిమానులైన పతిత మనుషులు ఏ కర్తవ్యాన్ని చేసినా అది పతితంగానే చేస్తుంది. దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. అవన్నీ పతితులుగానే చేస్తాయి. రావణ రాజ్యములో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
బాబా చెప్తున్నారు, పిల్లలారా హెచ్చరికగా ఉండండి, వికారాల్లోకి వెళ్ళకండి, కామముపై విజయము పొందాలి. తుఫానులు మొదలైనవి చాలా వస్తాయి, ఇందులో అలసిపోరాదు. అజ్ఞాన కాలములో కూడా వచ్చి ఉండని మాయ వికల్పాలు ఇప్పుడు వస్తాయి. పిల్లలు చెప్తారు, భక్తి మార్గములో చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు మిమ్ములను స్మృతి చేయాలని అనుకుంటాము, కానీ చెయ్యలేము. బిందువు స్మృతి రాదు. పెద్ద వస్తువు అయితే స్మృతి చేయగలమని అంటారు. తండ్రి చెప్తారు, మీరు శివబాబా అంటూ స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు నన్ను శాంతిధామములో నన్ను స్మృతి చేయండి. కేవలం శాంతిధామాన్నే స్మృతి చేయరాదు. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మకు మధురమైన తండ్రిపై ప్రేమ ఉండాలి. వారు అర్ధకల్పపు ప్రేమికుడు. అర్ధకల్పము మిమ్ములను మర్చిపోయానని ఆత్మ చెప్తుంది. బ్రాహ్మణులు చాలా హెచ్చరికతో నిశ్చయ బుద్ధి గలవారినే ఇక్కడికి తీసుకురావాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చి వెళ్ళి ఎవరైనా మళ్ళీ పతితులైతే బ్రాహ్మణికి శిక్ష లభిస్తుంది. కనుక బ్రాహ్మణిపై చాలా బాధ్యత ఉంది. బాబా ఈ రథాన్ని తీసుకొని ఉన్నారు. ఇతడు అన్ని విషయాలలో అనుభవి. ఇక్కడ మురికి మాటే లేదు. పరస్పరం నవ్వుకోవడం, ఆడుకోవటం, మాట్లాడటం దీనికేమీ అడ్డు లేదు. కానీ కొద్దిగానైనా ఏ ఆత్మ పైన అయినా ప్రేమ ఉంచుకుంటే తర్వాత అది చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. వారి స్మృతి వస్తూ ఉంటుంది. కనుక దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారా లేక సత్యుగంలో కూర్చున్నారా? తండ్రి పిల్లలను ఇంట్లో చదివిస్తారు. ఇది మీ అందరి ఇల్లు. బయటికి వెళ్ళినప్పుడు ఇలా అనరు. ఇక్కడ చాలా మంచి నశ ఉంటుంది. దేహ అభిమానాన్ని వదలాలి. ఆత్మ అభిమానులుగా అయితే జాతి మతాల భేదమంతా తొలగిపోతుంది. పాత ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. వారిలో భేదభావము ఇంకా పెరుగుతూ పోతుంది. మొదట బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో భాషల గొడవలు లేవు. ఇప్పుడు రోజు రోజుకు గొడవలు చాలా పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ సత్యుగములో ఒకే భాష ఉంటుంది. ఎలాంటి భేద భావాలు ఉండవు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏ దేహదారుల స్మృతి రాకూడదు. దీని కొరకు ఎవ్వరిని ప్రేమించరాదు. ఇతడి నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ వికల్పాలను చూసి భయపడరాదు. విజయులుగా అవ్వాలి. నెక్స్ట్ పాయింట్, ధ్యానము సాక్షాత్కారాలలో మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఈ భూత ప్రవేశత నుండి స్వయాన్ని రక్షించుకోవాలి.
తండ్రికి మీ సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. వరదానము: శక్తి రూపము యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనము చేసే కాళికా రూపు భవ. వివరణ: సదా నేను సర్వ శస్త్రధారి శక్తిని, పతిత పావని అయిన నాపై ఏ పతిత ఆత్మ దృష్టి యొక్క నీడ కూడా పడజాలదనే మీ స్మృతి స్వరూపములో ఉండండి. పతితాత్మల పతిత సంకల్పము కూడా మీ ముందు నడవజాలదు. మీ బ్రేక్ ఇంత శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పతితాత్మ ప్రభావము పడుతూ ఉందంటే మీరు ప్రభావశాలిగా లేరని అర్థమవుతుంది. ఎవరైతే స్వయం సంహరించు వారిగా ఉంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికి వేటగా అవ్వలేరు. కనుక ఎవరైనా మీ ముందు అటువంటి పతిత సంకల్ప చేసినా వారి సంకల్పము మూర్ఛితమయ్యేంత కాళికా రూపుగా అవ్వండి. స్లోగన్: రాయల్ రూపములోని కోరికకు, ఇచ్ఛకు స్వరూపము, పేరు, ప్రతిష్టలు, వీటి నుండి దూరంగా ఉండండి. స్లోగన్ మరొకసారి ఉందా? రాయల్ రూపములోని కోరికకు, ఇచ్ఛకు స్వరూపము, పేరు, ప్రతిష్టలు, వీటి నుండి దూరముగా ఉండండి. ఓం శాంతి.